Hi students, welcome to last class of auditing. In this class, we are going to discuss about auditor's report. Dear students, for the last 4 classes which I have dealt the subject of auditing, it is a wonderful journey to me given by Dr. I.V. Narayana sir, an opportunity to interact with students all over from Andhra as well as Telangana. It is a wonderful opportunity to interact with you all. I'm very happy to share my knowledge to the best of my knowledge. Okay, so in this class, we are going to discuss about auditor's report. Dear students, so far we have discussed about meaning of audit, meaning of investigation, and various types of audit, meaning of watching, various types of watching. Okay. And about auditors' qualifications, disqualifications, appointment, duties, liabilities. Okay. In this class, I am going to discuss the meaning of audit report, contents of audit report, how to prepare an audit report, and important and relevant provisions under Companies Act relating to audit report. So all these we are going to discuss, my dear students. Kindly pay your attention. Thank you. Now I will share my file to you so that will be visible to you and to make you follow my classes. Right. Okay, students. So this is the cover page relating to today's class, and this is the file relating to today's explanation. Now I would like to disable some annotations for others. Yeah, this is the file. Right, students? Audit report. తెలుగులో దీన్ని ఆడిట్ నివేదిక అని అంటారు. ఆడిటర్ యొక్క నివేదిక అని. యా, ఐ విల్. తర్వాత అందులో కంటెంట్స్, అంశాలు, ఆడిట్ నివేదికలో అంశాలు ఏముంటాయి, ప్రిపరేషన్ ఎలా తయారు చేయాలి, తర్వాత కంపెనీల యాక్ట్ లో ఈ ఆడిట్ నివేదికకు సంబంధించిన రూల్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. రైట్ స్టూడెంట్స్, వాట్ ఈజ్ అన్ ఆడిటర్స్ రిపోర్ట్? వాట్ ఈజ్ అన్ ఆడిటర్స్ రిపోర్ట్? ఐ వుడ్ లైక్ టు increase the font size so that will be visible to all of you. Yeah, now it is. I think it is better visible than earlier. Right, students? Okay. So audit report and AMD. Audit report is a formal opinion or assertion issued by a statutory auditor and the accuracy, fairness, and compliance of company's finance statements with applicable accounting standards and laws. చట్టాలు మరియు అకౌంటింగ్ ప్రమాణాలు ఏవైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేయడానికి వర్తిస్తాయో వాటిని ఆధారంగా చేసుకొని శాసనాత్మక ఆడిటరు తన యొక్క ఒపీనియన్ను, తన యొక్క అభిప్రాయాన్ని, ఖచ్చితత్వంతో కూడిన అభిప్రాయాన్ని, సమంజసమైన అభిప్రాయాన్ని, చట్టాన్ని అనుగుణంగా ఫాలో అయినారు అని అభిప్రాయాన్ని నివేదించే ఒక నివేదికనే ఆడిట్ రిపోర్ట్ అంటారు. సో డియర్ స్టూడెంట్స్, it is required under section 143 of Companies Act 2013 and must be attached to company's finance statements and presented to shareholders. Dear students, auditor నివేదిక యాన్యువల్ రిపోర్ట్ కు కూడాను అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఏంటి ఆడిటర్ రిపోర్ట్ అంటే? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ స్టూడెంట్స్. ఒకసారి మనం గూగుల్కి వెళ్ళి జస్ట్ రిలయన్స్ యాన్యువల్ రిపోర్ట్ 2023-24 అని కొట్టినాం అనుకోండి. ఓకే, ఇట్లా ఇంటగ్రేటెడ్ యాన్యువల్ రిపోర్ట్ అని ఇట్లా వస్తుంది.
యాన్యువల్ రిపోర్ట్, వార్షిక నివేదిక అంటాం. సో ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ అప్పర్లో డౌన్లోడ్ లింక్ ఉన్నది. ఇట్లా క్లిక్ చేసామనుకోండి, ఒక ఫైల్ ఓపెన్ అవుతుంది. సో రిలయన్స్ ఇంటగ్రేటెడ్ యాన్యువల్ రిపోర్ట్ ఇది. ధీరుభాయ్ అంబానీ ఉంటాడు, ముఖేష్ అంబానీ ఉంటాడు. ఓకేనా? సో ఇందులో చూడండి, వాళ్ళ యొక్క టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 20,000 కోట్లు. వాళ్ళ సేల్స్ రెవెన్యూ 20 లక్షల కోట్లు. 20 లక్షల కోట్లు అంటే మన కేంద్ర బడ్జెట్లో ఆఫ్ అన్నమాట. ఆల్మోస్ట్ మన కేంద్ర బడ్జెట్ దాదాపు 40 lakhs crores పైన ఉంటుంది. ఓకే, 10 లక్షల కోట్లు రెవెన్యూ అన్నమాట, సేల్స్ టర్న్ ఓవర్. ఓకే, ఎంపవరింగ్ ఇండియాస్ ఎకానమీ, ఎక్స్పోర్ట్స్ ఇది. న్యూ హైర్స్, కొత్తగా ఉద్యోగంలో తీసుకున్న వాళ్ళు 1.7 లక్షలు. సిఎస్ఆర్ కాంట్రిబ్యూషన్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 1,592 కోట్లు ప్రజల కోసం ఇస్తున్నది. ఫార్చ్యూన్ గ్లోబల్లో 86వ ర్యాంకు కలిగిన కంపెనీ. ఫోర్బ్స్ గ్లోబల్ ప్రకారం 49వ ర్యాంకు కలిగిన కంపెనీ. రైట్ స్టూడెంట్స్, ఈ రకంగా యాన్యువల్ రిపోర్ట్లో డీటెయిల్స్ ఉంటాయి. అవి ఒక్కటే కాదు, ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఇవన్నీ. ఓకే, రెవెన్యూ, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూడండి, పన్ను చెల్లించిన తర్వాత 79,000 కోట్లు, 79,000 కోట్లు అన్నమాట. ఒక వాటాకు వచ్చి 102 రూపాయలు. ఓకే, బ్యాలెన్స్ షీట్లో చూడండి, నెట్వర్త్, అసెట్స్ మైనస్ లయబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నెట్వర్త్ అంటాము. ఆస్తుల నుంచి బయట వాళ్ళ అప్పులను తీసేస్తే వచ్చేదాన్ని నెట్వర్త్ అంటారు. అది ఎంత అంటే 7,42,922. 1980ల కాలంలో ధీరుభాయ్ అంబానీ కేవలం 20,000 పెట్టుబడితో స్టార్ట్ చేసిన కంపెనీ ఈనాడు 23-24 ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారము వాళ్ళ యొక్క నికర ఆస్తి ఇది. రైట్ స్టూడెంట్స్, సో ఇక చాలా ఉన్నాయి, మన టాపిక్ ఇది కాదు, జస్ట్ మీకు ఎగ్జాంపుల్. సో ఇందులో అటాచ్ కాబట్టి ఉంటుంది యాన్యువల్. మనం ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే ఆడిటర్స్ రిపోర్ట్. ఇదిగో ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్ అని ఉంటుంది. చూడండి, 2 members రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్, అవర్ సెక్రటేరియల్ ఆడిట్ రిపోర్ట్. అంటే సెక్రటేరియల్ అంటే ఇది ఎవరు ఇచ్చే రిపోర్టు అంటే కంపెనీ సెక్రటరీ ఇచ్చే రిపోర్టు. అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్ కూడా ఇస్తారు. చార్టెడ్ అకౌంటెంట్ ఇచ్చే రిపోర్టును జనరల్గా చార్టెడ్ అకౌంటెంట్ దేని మీద ఇస్తారు అంటే ట్యాక్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ మీద ఇస్తారు. ఓకే, లెట్ మీ ఆడిటర్ నివేదిక. ఇక్కడ చూడండి, చార్టెడ్ అకౌంటెంట్స్. ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్ ఆన్ కాంప్లయన్స్ విత్ ది కండిషన్స్ ఆఫ్ కార్పొరేట్ గవర్నెన్స్. డియర్ స్టూడెంట్స్, ఏదో థియరీ బ్లైండ్ గా చదువుకొని మీరు నేర్చుకోవడం కాదు, ప్రాక్టికల్ గా రియల్ టైంలో మనం నేర్చుకోవాలి ఏదైనా సబ్జెక్ట్ ను. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలా కాకుండా మనం బ్లైండ్ గా 2 4 అన్నట్టుగా చదువుకుంటే దానివల్ల ఏం పెద్ద ప్రయోజనం కూడా లేదు. కాబట్టి అలాంటి చదవకండి, శాస్త్రీయంగా చదవండి. అంటే మనము ప్రాక్టికల్గా కేస్ స్టడీస్ ద్వారా చదివితే మనం సబ్జెక్ట్ను మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటాము. సో ఇవన్నీ కూడాను ఎవరు ఒపీనియన్స్ అంటే ఆడిటర్ యొక్క ఒపీనియన్స్. వాళ్ళు ఒపీనియన్స్ వ్యక్తం చేసిన తర్వాత ఇక్కడ చూడండి, చతుర్వేది అండ్ షా ఎల్ఎల్పి అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ రూపంలో చార్టెడ్ అకౌంటెంట్స్ టీము ఈ కంపెనీకి ఏం చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. ఇగో, ఫర్ డెలాయిట్ అస్కిన్స్ అండ్ సెల్స్ ఎల్ఎల్పి, ఫర్ చతుర్వేది అండ్ షా ఎల్ఎల్పి. సో వాళ్ళు పార్ట్నర్స్ అన్నమాట. అభిజిత్ ఏ డామ్లే, సందేశ్ లాదా, వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు కంపెనీకి సంబంధించి. ఏమని? ఆడిటర్ రిపోర్ట్. ఇక ఫైనాన్షియల్ రిజల్ట్స్ చూడండి ఒకసారి. ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఇవన్నీ ఎవరు ఇచ్చిండేటివి అంటే చార్టెడ్ అకౌంటెంట్స్. బోర్డ్ ఫైనాన్షియల్ రిజల్ట్స్
The board of directors present the company's 47th annual report and company's audited finance statements. కంపెనీస్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఆడిటర్స్ ఆడిట్ చేసిన రిజల్ట్స్ అన్నమాట ఇవి. చూడండి 2023-24లో 55,273 కోట్లు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ఇట్లా ఇది ఇండియన్ రూపీస్ లో ఉంది, యుఎస్ డాలర్స్ లోనూ ఉంది. ఓకే, సో ఈ రకంగా ఏది ప్రాఫిట్ సంబంధించి, అదే విధంగా ఆస్తులకు సంబంధించి కూడా ఉంటుంది. రైట్ స్టూడెంట్స్, హోప్ యు ఆర్ ఫాలోయింగ్ మీ. మీరంతా ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. నేను ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అగైన్ కమింగ్ బ్యాక్ టు అవర్ క్లాస్. సో ప్రాక్టికల్ గా అది మీకు చూపించడానికి కారణం. ఆడిట్ రిపోర్ట్ అంటే ఒక ఆడిటర్ తన యొక్క అభిప్రాయాన్ని ఒక కంపెనీకి సంబంధించిన ఫైనాన్స్ స్టేట్మెంట్స్ మీద వ్యక్తం చేసే ఒక అభిప్రాయం అన్నమాట. రైట్. సో కంటెంట్స్ ఏముంటాయి అందులో, ఆడిట్ రిపోర్ట్లో ఏమేమి ఉంటాయి అనేది సెక్షన్స్ బట్టి. ఒకటి టైటిల్ ఉంటుంది. టైటిల్ ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్. ఇంతకు ముందే చూపించాను కదా మీకు ఇండిపెండెంట్. ఇందులో ఇగో టైటిల్ ఉంటుంది ఈ టైప్లో. రియల్ చూడండి, మీకు ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్. చూడు మీకు ఎంత లక్కీ, మీరు ప్రాక్టికల్గా మీరు చూడగలుగుతున్నారు. ఇట్లా ఉంటుంది ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్. ఏ కంపెనీకి సంబంధించింది ఇది? ఏ కంపెనీ చెప్పండి, ఏ కంపెనీకి సంబంధించింది? రిలయన్స్ కంపెనీకి సంబంధించింది. ఓకేనా? రైట్. సో ఇండిపెండెంట్ అట్లా టైటిల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ అడ్రస్సీ, యూజువల్లీ అడ్రస్ టు మెంబర్స్, షేర్ హోల్డర్స్ ఆఫ్ ది కంపెనీ. ఆ ఆడిట్ రిపోర్ట్ మెంబర్స్ ని ఉద్దేశించి ఉంటుంది. ఒపీనియన్ సెక్షన్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఏమంటే స్టేట్స్ ద ఆడిటర్స్ ఒపీనియన్ ఆన్ వెదర్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రెజెంట్ ఏ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ. సో ఇందులో ఏముంటాయి అంటే ఆడిటర్ల యొక్క అభిప్రాయాలు ఉంటాయి. దేని మీద? ఆర్థిక నివేదికల మీద. ఎలాంటి అభిప్రాయం తెలియచేస్తాయంటే వాస్తవమైన, సమంజసమైన దృష్టిని, కంపెనీకి సంబంధించిన దృష్టిని ప్రజలకు లేదా షేర్ హోల్డర్స్ కు తెలియచేస్తాయి. డియర్ స్టూడెంట్స్, ఓకే, యా, వెరీ గుడ్. రిలయన్స్ ట్రిపుల్ ఓకే, రైట్. Basis for opinion, a statement that the audit was conducted in accordance with standards on auditing. అంటే వాళ్ళు వ్యక్తం చేసే ఒపీనియన్ కు ఏది పునాది అంటే స్టాండర్డ్స్ అండ్ ఆడిటింగ్ అనే కొన్ని కోడ్ ఎథిక్స్ ఉంటాయి అనమాట, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. వాటి ఆధారంగా వాళ్ళ ఒపీనియన్ తెలియజేస్తారు. ఓకే, దాని ప్రకారము ఆడిటర్ యొక్క స్వతంత్రమైన వృత్తిపరమైన తీర్పును, ఆర్థిక నివేదికలకు సంబంధించిన తీర్పును ఇస్తారనమాట. కీ ఆడిట్ మ్యాటర్స్. అదేవిధంగా ఆడిట్ నివేదికలో ఏముంటాయంటే అత్యంత ముఖ్యమైన అంశాలు ఫోకస్ చేయబడతాయి ఆడిటర్ చేత. ఓకే, సో SA 701 అంటే స్టాండర్డ్స్ ఆఫ్ ఆడిటింగ్ సంబంధించిన నియమాల ప్రకారం ఆడిటర్ యొక్క నివేదిక ఉందా లేదా, అందులో ముఖ్యమైన అంశాలు ఏమేమి తెలియచేయాలనేది ఉంటుందన్నమాట. తర్వాత అందులో ఇంకా ఏం వ్యక్తం చేస్తాడు ఆడిటర్ అంటే మేనేజ్మెంట్స్ రెస్పాన్సిబిలిటీ. మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమి అంటే ప్రిపరేషన్ అండ్ ఫెయిర్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఫైనాన్షియల్స్, అంటే ఆర్థిక నివేదికలను తయారు చేయడము, అవి సమంజసంగా ఉండేటట్టుగా చూడటం. అదేవిధంగా అంతర్గత నియంత్రణ బాగా ఉండేటట్టుగా చూడటం, ఇంటర్నల్ కంట్రోల్స్. దాంతోపాటు ఆస్తులను రక్షణగా ఉండేలా చూడటం. అదేవిధంగా వ్యాపార సంస్థ నిరవధికంగా కంటిన్యూ అవుతుంది అనే కాన్సెప్ట్తో, గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్తో ఆ దృష్టితోనే చూడాల్సి ఉంటుంది అనమాట. ఆ రకంగా చూడాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ది. అది సరిగా ఉందా లేదా అని చూడాల్సిన అంశాన్ని కూడాను ఆడిటర్ చూస్తాడు. నెక్స్ట్, ఆడిటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏమి అంటే డిస్క్రిప్షన్ ఆఫ్ ఆడిట్ ప్రాసెస్. ఏ రకంగా పుస్తకాలను ఆడిట్ చేసినామనేది తెలియచేస్తాడు. ఏదైనా ప్రమాదం ఉందా అనేది అసెస్ చేస్తాడు. తర్వాత కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ పరీక్షిస్తాడు, ఎగ్జామినేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఎవాల్యుయేషన్ ఆఫ్ పాలసీస్, ఎస్టిమేట్స్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్స్. కంపెనీ యొక్క విధానాలను, అంతర్గత నియంత్రణలను, అంచనాలను ఎప్పటికప్పుడు మదింపు చేస్తాడు. అది
రైట్ స్టూడెంట్స్, రిపోర్ట్ ఆన్ అదర్ లీగల్ అండ్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్. సో వీటన్నిటితో పాటుగా మిగతా అంశాలను కూడాను నివేదికలో తెలియచేయడం జరుగుతుంది. అవేంటంటే వెదర్ ద ఫైనాన్స్ స్టేట్మెంట్స్ కంప్లై విత్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. అకౌంటింగ్ ప్రమాణాల ప్రకారము కంపెనీలోని అకౌంటెంట్లు తయారు చేసిన ఆర్థిక నివేదికలు ఏకీభవిస్తున్నాయా లేదా. అదేవిధంగా వెదర్ ప్రాపర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ మెయింటైన్డ్, అంటే పుస్తకాలను సరిగా ప్రాపర్గా నిర్వహిస్తున్నారా లేదా. వెదర్ ఆడిట్ ఎవిడెన్స్ వాస్ సఫిషియంట్, ఆడిట్ చేసినప్పుడు సాక్ష్యాధారాలు వ్యాపార వ్యవహారాలకు సంబంధించి ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా తెలియచేయాల్సి ఉంటుంది. వెదర్ ఎనీ డైరెక్టర్ ఈజ్ డిస్క్వాలిఫైడ్ అండర్ సెక్షన్ 164 ప్రకారము ఎవరైనా ఉన్న డైరెక్టరు అతను డిస్క్వాలిఫై అయినాడా, అంటే అర్హత ఉందా, అర్హత ఎవరికైనా లేదా అనేది. ఎనీ అడ్వర్స్ అబ్జర్వేషన్స్ ఆన్ ఇంటర్నల్ ఫైనాన్షియల్ కంట్రోల్స్, అంతర్గత ఆర్థిక నియంత్రణలో భాగంగా ఏమైనా వ్యతిరేకమైన అంశాలను ఆడిటర్ గమనించాడా, గమనించింటే వాటిని కూడా నివేదికలో తెలియచేయాల్సి ఉంటుంది, ఆడిటర్ నివేదికలో. దానితో పాటు ఎనీ క్వాలిఫికేషన్, రిజర్వేషన్ ఆర్ అడ్వర్స్ రిమార్క్స్ ఇన్ ద రిపోర్ట్. వేరే ఏమైనా ఇవి కాకుండా వేరే ఏమైనా అడ్వర్స్ రిమార్క్స్ ఏమైనా ఉంటే వాటిని కూడాను అందులో వ్యక్తం చేయాల్సి వస్తుంది. రైట్, అదర్ మ్యాటర్స్, ఎంపాసిస్ ఆఫ్ మ్యాటర్. ఇవే కాకుండా ఒక ప్రత్యేకమైన అంశాలుంటే వాటిని కూడాను ఆడిటర్ నివేదికలో ఆడిటరు తెలియచేయాల్సి ఉంటుంది. తర్వాత చివరిలో ఖచ్చితంగా ఆడిటర్ నివేదిక పైన సంతకం చేయాలి, డేట్ రాయాలి, ఏ ప్లేస్ లో ఇవన్నీ చేశాము అనేది తెలియచేయాలి. ఇది రైట్ స్టూడెంట్స్, ప్రిపరేషన్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఆడిటరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని తనిఖీ చేసిన తర్వాత ఏ అంటే ఆడిట్ నివేదికను తయారు చేసే విధానం స్టెప్ బై స్టెప్ అన్నమాట. నెంబర్ 1 ఏమంటే కంప్లీషన్ ఆఫ్ ఆడిట్ వర్క్. మొట్టమొదట ఆడిట్ వర్క్ కంప్లీట్ చేయాలి. ఆడిట్ వర్క్ కంప్లీట్ చేయాలి అంటే ఓచింగ్ అన్నమాట. మొట్టమొదట చేయాల్సింది ఓచింగ్. అంటే ఏమి, ఇన్వాయిస్లు, బిల్స్, లెడ్జర్స్, వీటి రిసీప్ట్స్, వీటి సహాయంతో వెరిఫై చేయాలి, చెకింగ్ చేయాల్సి ఉంటుంది. చెకింగ్ చేసి అన్నీ కూడాను వాస్తవంగా ఉన్నాయి, సమంజసంగా ఉన్నాయి అని వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత ఫైనల్ వెరిఫికేషన్ ఆఫ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్, లెడ్జర్స్ అండ్ వోచర్స్. సో అంటే అకౌంటెంట్ ట్రేడింగ్ అకౌంటు, P&L అకౌంటు, తర్వాత బ్యాలెన్స్ షీటు తయారు చేసిన తర్వాత ఆడిటర్ వస్తాడు. అంటే అకౌంటింగ్ ఎండ్ అయిన తర్వాతనే ఆడిటింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ తిరిగి పత్రసహిత సాక్ష్యంతో ఆడిటర్లు ఫైనల్ గా ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ను వెరిఫై చేస్తారు, లెడ్జర్లు వెరిఫై చేస్తారు ఓచర్ల సహాయంతో. ఆ తర్వాత రఫ్ గా ఒక ఆడిట్ రిపోర్ట్ తయారు చేస్తారు. ఏ సెక్షన్ స్టాండర్డ్స్ ఆఫ్ ఆడిటింగ్ ప్రకారం అంటే 700, 705, 706, 701 స్టాండర్డ్స్ ఆఫ్ ఆడిటింగ్ ప్రకారము ఒక రఫ్ ఆడిట్ రిపోర్ట్ ను తయారు చేస్తారు. ఆ తర్వాత రివ్యూ ఉంటుంది. ఆడిట్ టీము పునఃసమీక్షిస్తుంది అనమాట. దేనికి సంబంధించి, అంతర్గత నాణ్యత నియంత్రణ సంబంధించిన సమీక్ష ఉంటుంది. అది స్టాండర్డ్స్ ఆఫ్ ఆడిటింగ్ 220 ప్రకారము ఆ రివ్యూ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఫైనల్ సైన్ ఆఫ్. అన్ని సంతృప్తిగా ఉన్నాయి అని అనుకుంటే ఆడిట్ నివేదిక మీద ఆడిటరు సైన్ చేస్తాడు. సైన్ చేసి డేట్ రాస్తాడు. ఎగ్జాంపుల్ నేనే అనుకోండి ఆడిటరు, ఈ రకంగా సైన్ చేసి ఏం చేస్తా, 3/5/2025 అంటాను. అప్పుడు దానికి ఆథెంటికేషన్ వస్తుంది అనమాట. తర్వాత దాన్ని ఎవరైతే నియమించింటారో ఆడిటర్గా వాళ్లకు సబ్మిట్ చేస్తారు. జనరల్గా ఒక బోర్డు ఉంటుంది కదా, కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఆ బోర్డు ఉంటుంది, వాళ్లకు జనరల్గా సబ్మిట్ చేసి దాన్ని ఏం చేయమంటారు, యాన్యువల్ రిపోర్ట్లో ఇంక్లూడ్ చేయమంటారు. ఇంతకు ముందు నేను చూపించాను చూడండి, యాన్యువల్ రిపోర్ట్ అంటే ఇది యాన్యువల్ రిపోర్ట్. ఒకసారి చూడండి మళ్ళీ ఇంకోసారి. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్. ఇందులోనే ఆడిటర్స్ రిపోర్ట్ కూడా ఉంటుంది. మీరు ఇది ఒక్కటే కాదు డియర్ స్టూడెంట్స్, మీరు ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ పేరు టైప్ చేయండి చాట్ బాక్స్లో, దాన్ని బయటకు తీద్దాం.
ఎవరైనా కూడా ఒక కంపెనీ పేరు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ పేరు మీకు రియల్గా అర్థమవుతుంది. కమాన్ ఎనీబడి. యా, టీసీఎస్. థ్యాంక్ యూ. ఒకటి మాత్రమే చేస్తా, టైం తక్కువ ఉంది కాబట్టి మనకు. థ్యాంక్ యూ నాన్న. టీసీఎస్ యాన్యువల్ రిపోర్ట్ 2023-24 అనుకుంటున్నాను అనుకో. ఇగో ఇంటగ్రేటెడ్ యాన్యువల్ రిపోర్ట్ అని వస్తుంది చూడండి. దాన్ని క్లిక్ చేస్తేనే వచ్చేసిందా? ఎంత అద్భుతంగా ఉంది చూడు. ఇంటగ్రేటెడ్ యాన్యువల్ టీసీఎస్ చూడండి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. రైట్. ఇప్పుడు మీరు దీంట్లోకి వెళ్ళి Ctrl+F కొట్టి కీబోర్డ్ లో అయితే Ctrl+F ఆడిటర్స్ రిపోర్ట్ అని క్లిక్ చేశారనుకోండి, ఇగో ఇండిపెండెంట్ ఆడిటర్ రిపోర్ట్ 241 పేజీలో ఉంది. 241 పేజీలో కన్సాలిడేట్. ఇగో చూడండి ఎంత బాగుంది. ఇండిపెండెంట్ ఆడిటర్స్ రిపోర్ట్. ఇట్లా మీకు డౌన్లోడ్ చేస్తాను డియర్ స్టూడెంట్స్. వీటిని యూ జస్ట్ గో త్రూ దీస్ థింగ్స్. ఈ కంపెనీ కూడా నేను డౌన్లోడ్ చేస్తాను. ఆల్రెడీ ఐ హ్యావ్ డౌన్లోడెడ్ దిస్. మీకు సేవ్ చేసి ఇవి పంపిస్తాను. సో మనకు సమయాభావం వల్ల డీటెయిల్గా మీకు చెప్పలేకపోతున్నాను. ఏమి మరోలా అన్యదా భావించకండి. సో దీన్ని కూడాను ఐ విల్ సేవ్ దిస్. ఓకే, ఈ రెండు కూడా పంపిస్తాను. ఇంకా కొంతమంది చాట్లో ఏం చెప్పారు అంటే టాటా కంపెనీ, ఇక టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టాటా అంటే ఓకే. ఇండియన్ ఆయిల్ అని ఎవరన్నారు? ఓకే, ముత్తుకరి రాజేష్ ఎవరు? ఓకే, ఇండియన్ ఆయిల్, ఇండియన్ ఐఓసి యాన్యువల్ రిపోర్ట్ 24 అని కొట్టినాం అనుకోండి, ఇట్లా వచ్చేస్తుంది యాన్యువల్ రిపోర్ట్స్. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ చూడండి, ఇక్కడ ఉంది స్ప్రెడ్ అవుట్ వర్జన్, సింగిల్ పేజ్ వర్జన్ నాకు ఇష్టం అనుకోండి, దీన్ని డౌన్లోడ్ చేస్తాను. చూడు ఎంత ఫాస్ట్గా వచ్చేస్తుంది. సో ఇక 15 minutes టైం ఉంది. వి హ్యావ్ టు కంప్లీట్ ద రిమైనింగ్. ఓకే, అది డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. లెట్ us గో టు మై క్లాస్. రైట్ స్టూడెంట్స్, నెక్స్ట్ రిలవెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్. రిలవెంట్ ప్రొవిజన్స్ అంటే ఈ ఆడిటింగ్ సంబంధించి కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి మై డియర్ స్టూడెంట్స్. సో వాటిని మనం డిస్కస్ చేద్దాం. దీన్ని టేబుల్ లాగా చేస్తాను నేను. ఓకే, తర్వాత ఇది కొంచెం ఉంది, త్వరగా కంప్లీట్ చేసేద్దాం. రైట్, రిలవెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్. చూడండి, కంపెనీస్ యాక్ట్ ఆడిట్ నివేదికకు సంబంధించి ఏం తెలియజేస్తుంది అనేది అనమాట ఇది. సో ఇంకా డౌన్లోడ్ అవుతుంది. లెట్ ఇట్ డౌన్లోడ్. ఆ మూడు కూడా మీకు పంపిస్తాను, ఓపుకున్న వాళ్ళు చూడండి. ఓకే, రిలవెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ సెక్షన్ 143 సబ్సెక్షన్ 1 ఏం తెలియజేస్తుంది అంటే ఆడిటర్ షల్ మేక్ రిపోర్ట్ టు మెంబర్స్ అండ్ అకౌంట్స్ ఎగ్జామిన్డ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఆడిటర్ ఏం చేయాలి? తాను తయారు చేసిన ఆడిటర్ యొక్క నివేదికను ఏం చేయాలి? మెంబర్స్ కు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత సెక్షన్ 143 సబ్సెక్షన్ 2 ప్రకారము ఆడిట్ నివేదిక వాస్తవమైన సమంజసమైన ఒక అభిప్రాయాన్ని తెలియచేస్తుందా లేదా అనేది చూడాలి. సెక్షన్ 143 సబ్సెక్షన్ 3 ప్రకారము స్పెసిఫైస్ మ్యాండేటరీ పాయింట్స్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ద రిపోర్ట్. తప్పనిసరిగా మనము నివేదికలో ఇంక్లూడ్ చేసిన అంశాలు ఉన్నాయా లేదా అనేది తెలియజేస్తుంది. సెక్షన్ 143 సబ్సెక్షన్ 12 ప్రకారము ఒకవేళ కంపెనీలో కోటికి మించి మోసం జరిగింటే అది సెంట్రల్ గవర్నమెంట్కి తెలియజేసేలా ఉండాలి. అదేవిధంగా సెక్షన్ 143 సబ్సెక్షన్ 14 ప్రకారము అప్లైస్ టు ఆడిటర్స్ ఆఫ్ గవర్నమెంట్ కంపెనీస్ అండ్ అదర్ స్పెసిఫైడ్ కంపెనీస్. ఈ సెక్షన్ ఎవరికి వర్తిస్తుంది అంటే గవర్నమెంట్ కంపెనీలకు వర్తిస్తుంది. అది గవర్నమెంట్ కంపెనీస్ అంటే ఇండియన్ ఆయిల్ కంపెనీ, ఎన్టీపీసీ, ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇట్లాంటివి అనమాట.
public sector companies. Section 134, audit report must be attached to finance statements laid before AGM. Annual general body meeting లో ఏమి యాన్యువల్ రిపోర్ట్లో భాగంగా ఆడిట్ రిపోర్ట్ కూడాను ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. నేను మీకు చూపించిన అన్నిట్లోనూ కూడాను యాన్యువల్ రిపోర్ట్స్లో ఆడిటర్ యొక్క ఇండిపెండెంట్ ఆడిటర్ రిపోర్ట్ ఉన్నది. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏంటి ఆ రిపోర్ట్కి సంబంధించి ఆడిట్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఆడిట్ ఒపీనియన్స్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆడిట్ ఎలాంటి సమస్య లేకుండా అంతా పారదర్శకంగా సత్యంతో కూడుకున్నది, ఎలాంటి అవకతవకలు లేవు అని అభిప్రాయము ఆడిటర్ వ్యక్తం చేయాలనుకోండి, అతను ఏమంటాడు అంటే ఇగో అన్క్వాలిఫైడ్ అంటాడు. అన్క్వాలిఫైడ్ అంటాడు. అన్క్వాలిఫైడ్ అంటే నాట్ క్వాలిఫైడ్ అని కాదు అర్థం, చాలా క్లీన్ అని అర్థం. రిపోర్ట్ ఆర్థిక నివేదిక పలానా టీసీఎస్ కంపెనీ యొక్క ఆర్థిక నివేదిక అన్క్వాలిఫైడ్గా ఉంది అని అంటే చాలా క్లీన్గా ఉంది అంటే ఆర్థిక నివేదికలన్నీ కూడాను వాస్తవమైన సమంజసమైన అభిప్రాయాన్ని తెలియచేస్తున్నాయి అని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే నో మెటీరియల్ మిస్టేట్మెంట్, ఏది కూడాను తప్పుడు సమాచారం లేదు అని అర్థం. ఏ పదం ఉంటే అన్క్వాలిఫైడ్ అనే పదం ఉంటే. క్వాలిఫైడ్ అని అనుకో అప్పుడు కొన్ని తప్పులు ఉన్నాయి, ఎక్సెప్ట్ ఫర్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, బట్ సమంజసంగానే ఉంది. కొన్ని తప్పులు ఉన్నాయి కానీ అంటే ట్రూ కాదు, ట్రూ అండ్ ఫెయిర్ కాదు, కేవలం ఫెయిర్ అన్నమాట. కేవలం ఫెయిర్, సమంజసంగా ఉంది బట్ తప్పులు లేవు అని కాదు ఇక్కడ. మెటీరియల్ బట్ నాట్ పర్వేసివ్ ఎర్రర్స్. ఓకే, కొన్ని తప్పులు ఉన్నాయి కానీ సమంజసంగానే ఉంది అని, దాన్ని క్వాలిఫైడ్ రిపోర్ట్ అంటాము. అడ్వర్స్, అడ్వర్స్ అంటే అధ్వాన్నంగా ఉంది. ఫైనాన్షియల్స్ డు నాట్ ప్రెజెంట్ ఏ ట్రూ అండ్ ఫెయిర్ వ్యూ అంటే కంపెనీలు తెలియచేసిన ఆర్థిక నివేదికలు వాస్తవమైన సమంజసమైన అభిప్రాయాన్ని ప్రజెంట్ చేయట్లేదు అంటే తప్పుడు సమాచారం ఉంది, పర్వేసివ్ మిస్టేట్మెంట్స్ ఉన్నాయని అర్థం. డిస్క్లైమర్ అంటే ఇక్కడ డిస్క్లైమర్ అంటే ఆడిటర్ కెనాట్ ఫామ్ అన్ ఒపీనియన్. అసలు ఒపీనియన్ ఎందుకు అంటే సాక్ష్యాలు ఉన్నప్పుడు మాత్రమే ఆడిటరు తన యొక్క ఆడిట్ రిపోర్ట్ను అన్క్వాలిఫైడ్, చాలా క్లీన్గా ఉంది అని తెలియజేస్తాడు. అలా లేని పక్షంలో కొంచెం తప్పులున్నప్పుడు సమంజసంగా ఉంటే క్వాలిఫైడ్ అంటాడు. అసలు ట్రూ ఫెయిర్ వ్యూ లేదనుకోండి అడ్వర్స్గా ఉంది అంటాడు. ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడాను దృష్టిలో పెట్టుకునే కంపెనీలలో షేర్ హోల్డర్స్ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి డియర్ స్టూడెంట్స్, ఆడిట్ రిపోర్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది క్లీనా, క్వాలిఫైడ్, అన్క్వాలిఫైడా, క్వాలిఫైడా, అడ్వర్సా లేకపోతే డిస్క్లైమరా, ఈ 4 ఒపీనియన్స్ కూడా ఆడిటర్వి చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ఒక కంపెనీ యొక్క ఫైనాన్స్ స్టేట్మెంట్స్ వాస్తవమైన సమంజసమైన అభిప్రాయం తెలియజేస్తాయని మనకు తెలుస్తుంది అంటే ఆడిటర్ తన యొక్క ఆడిట్ నివేదికలో అన్క్వాలిఫైడ్ అనే అభిప్రాయాన్ని తెలియజేసినప్పుడు మాత్రమే మనము దానికి సంబంధించిన ఆ కంపెనీలో మనం పెట్టుబడులు పెట్టడానికి ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈనాటితో స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ లిజనింగ్ ఆల్ దీస్ 5 days. I am very happy to take classes for you. If time permits, I may take some more classes, but it depends upon my availability in that town. So far, so good. And thank you for giving this opportunity. I am really grateful to Dr. I.V. Narayana sir for almost making the students all over the state to have one single platform. I am really proud of him and I am really grateful to him for giving this opportunity once again. Thank you one and all. Thank you so much.